తలకి దెబ్బ తగిలితే చేతి కట్టుకున్నాడేంటి? ఎదవ డ్రామా డ్రామా. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడు నాశనం అయిపోతాడు. ఐఎమ్ సో సారీ సురేష్, నా వల్లే కదా మీకు పరిస్థితి ఏర్పడింది. ఇలా కన్నీళ్లతో నిన్ను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది. డోంట్ క్రై పద్మ. మీకు మా కంపెనీ మందేదైనా కావాలా సార్? అయ్యో వద్దు బాబు వద్దు, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు. వద్దు సార్, వద్దు సార్. మీరు కూడా ఏడిస్తే అతనుకున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో సురేష్. తీసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అలాగే వస్తామండి, జాగ్రత్తగా చూసుకోండి. నీ ప్లాను రెండోసారి కూడా రివర్స్ అయింది. ఎస్, నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని. మిస్టర్ వెంకటేష్, ఈ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు, మంచివాడని ఆడపిల్లలు నమ్మించడంలోనే మన తెలివిని చూపించాలి. సారీ, నేను నీకు విలన్ అయ్యాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. దొరికితే ట్రై చేస్తా. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఎవ్రీ గర్ల్ హ్యాస్ అ ప్రైస్. బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను. ఇక బెడ్ మీద రావడానికి ఎంత టైం పడుతుంది? నిన్ను వదలరా. కలర్ పెట్టుకుంటావిటి? ఎక్కడికండి? ఏమండి, మీ తమ్ముడు కనిపించలేదు, ఊరికి వెళ్ళాడా? కాదు, ఎదురింటి రంగారావు గారు వాళ్ళ ఊరు వెళ్లారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, తోడుగా ఉండడం కోసం వీడు వెళ్ళాడు. ఇంకో జోక్ చెప్పనా? చాలండి బాబు, నవ్వలేక చూస్తున్నాను. అమ్మని తీయని దెబ్బ ఎంత. ఏమిట్రా పైన చూస్తున్నావు? హీరో హీరోయిన్ మంచి చూసార మీద ఉన్నారు. సోడా తెమ్మంటేను ఇచ్చేసి వస్తున్నాను. మేడ పైన పాలన సరుకు ఉంది, మిగిలింది రేపిస్తానన్నారు. నీకా నాకా? అయ్యో పడిపోతుందండి. ఎవరా నువ్వు? దొంగ దొంగ పట్టుకోండి. అదిగో దొంగ పట్టుకోండి. అదిగో అక్కడ. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. అతను చెప్తున్నది నిజమేనా? అవును సార్, నేను ఆయన భార్యాభర్తలమే. వెంకటేష్, నువ్వు చేతులతో కొట్టిన దెబ్బల కంటే ఇది ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంది. పద్మ నీ భార్య అని తెలియక ఐఎమ్ సారీ బ్రదర్. అవును, మీ ఇద్దరు ఎందుకలా విడివిడిగా ఉన్నారు? ఇది ఎవరికి వేసిన శిక్ష? ట్రైన్కి టైం అయింది, మీరు బయలుదేరండి. వెంకటేశ్వరు లేరా సన్నాసి, లే. ఏడొక సన్నాసి, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, రాత్రి అంతా సినిమాల చుట్టూ బలాదు తిరగడం, పగలంతా నిద్రపోవడం. సన్నాసని సన్నాసి. అబ్బాబా ఊరుకోండి, ఉన్నది ఒక కొడుకు, వాడు నిద్రపోయేటప్పుడైనా తిట్టకుండా ఊరుకుంటారా? ఏడ్చాడులే, అసలు నేను తలుసుకోకపోతే వాడు పుట్టుండేవాడే కాదు. మళ్ళీ ఎందుకు తలుచుకోలేదు? అబ్బా అబ్బా, ముఖంలా నవ్వు చూడు. ఏ సినిమా హీరోయిన్ తో కాపురం చేస్తున్నాడో. దానివల్ల మీకేం పోయింది? కల్లో శ్రీదేవినైనా పెళ్లి చేసుకుంటాడు. ఏంటి కన్న తండ్రి నాకు చెప్పకుండానే? 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు
వెంటనే ఇవ్వమని పోరాటం. పేకాడికి నా సైకిల్ తీసుకెళ్తావు. మొన్న పేకాడికి సైకిల్ తీసుకెళ్లి ఒక కాటికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చేసి చివరికి సైకిల్ చైన్ మాత్రమే తీసుకొచ్చాడు. దాన్ని సైకిల్ షాప్ కి తీసుకెళ్లి ఆ చైన్ కి సరిపడా సైకిల్ కొన్నాను మమ్మీ. ఏట్రా నువ్వు నాకు చెప్తున్నావా? అస్సలు నేను తలుసుకోకపోతే నువ్వు పుట్టుండేడు కాదురా సన్నాసే. 10 లక్షలు కాస్ట్ దాంట్లో 1 లక్ష అప్పివ్వు, బిజినెస్ చేస్తానంటే ఇవ్వవు. కనీసం నీ దగ్గరైనా డబ్బు ఉందని మేమంతా ఈర్చిపడుతున్నాం. మీ నాన్న ఏమిట్రా ఒట్టు పిసినారే? పేకాటికి డబ్బులు అడిగితే సంతోషంగా ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిన కన్న తండ్రిగా పుట్టాడో. ఇద్దరి జాతకాలు కలిశాయన్నారు. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తంతా అల్లుడికే. పోతే మా అమ్మాయికి చదువేం లేదు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోయింది. కొంచెం గారాబంగా పెంచాం. తాడుకి పాముకి కూడా దాని తేడా తెలియదు. నాకిష్టమేనండి, కానీ మా వాడికి ఉద్యోగం లేదు, ఇక మీద రాదు. ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి రేపు తీరా ఉద్యోగం లేదని. అందుకోసమే కదండి మీ సంబంధం కోసం వచ్చింది. పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఉండి పొలం పనులు అవి చూసుకోవాలి. మీ పొలంలో పనిచేయడానికి మనిషి కావాలంటే వేరే ఎవరన్నా చూసుకోండి. వెళ్ళనే. నువ్వు లోపలికెళ్ళు. వీడేనండి మా అబ్బాయి. ఆరిని నువ్వేనా బాబా పెళ్లి కొడుకు? పొడుగు బాగానే ఉన్నాడు. మామయ్య మనకు బాగా ఉపయోగపడతాడు. బాబా లోపలికి వెళ్ళుకుని మంచిలు పట్టరా. నేను చంటి చంటి క్షమించు బాబు. ఏ ఉద్యోగం లేదు కదా, ఈ మాత్రం సాయం చేయకూడదా? పెళ్ళైన తర్వాత మనం దారిలో పెట్టుకోవచ్చు. చచ్చినా నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు ఉద్యోగం లేదని ఎంత నీచంగా మాట్లాడాడో చూసావమ్మా. నాకు ఈ పెళ్లి ఖాయం చేస్తే నేను ఈ ఊరు వదిలి పారిపోతాను. పిల్ల లక్షణంగా ఉంది. ఫోటో చూడు. ఒరే, పెళ్ళైన తర్వాత అంతా మనిష్టమే కదరా. అదేం కుదరదు. పెళ్ళైన తర్వాత చచ్చినట్టు పల్లెటూరులో కాపురం పెట్టాల్సిందే. నేను వాళ్ళకి మాట ఇచ్చాను రా. బాబు, ఇంకా వారం రోజులే ఉంది నీ పెళ్లికి. బట్టలేం కొనుక్కోవా? పల్లెటూరులో ఉన్నాయి కదా, గోచి టవలు చాలు. అబ్బా ఎన్నాటగా తెలుసుకున్నాడే నీ ముద్దలు కొడుకు. బలవంతంగా పెళ్లి చేసిన తండ్రికి 100 కొరడా దెబ్బలు. జపాన్ లో వారం రోజులు అయిపోతే ఇండియా కూడా వస్తే బాగుంటుంది. ఏంటి ఇది? 2 శుభలేఖలు తిరిగి వచ్చాయి. అడ్రస్ తప్పు రాచావా? లేదే. చూడు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. నిజమా? సరిగ్గా చూసుకో, ఎవరిదన్నా అడ్రస్ మారి నీకు వచ్చిందేమో. 6 నెలల క్రితం అప్లై చేశాను. ఇప్పుడే సెలెక్ట్ అయినట్టు కవర్ వచ్చింది. ఈ నెల 15న జాయిన్ అవ్వాలి. అది ఎలాగరా సన్నాసి? 14వ తేదీ కదా నీ పెళ్లి. వీలు పడతాను రాసేయి. కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మానను. ఈ ఉద్యోగం లేదన్నా కదా నన్ను ఈగా దోమ కంటే హీనంగా చూస్తున్నారు. మిస్టర్ అమ్మా, నీ మొగుడు పేరేంటి? పాపారావు. మిస్టర్ పేకాడ పాపారావు, ఇక నుంచి నా పెళ్లి గురించి మాట్లాడాలంటే నాతోనే మాట్లాడాలి. ఈ రోజుల్లో మినిస్టర్ అవడం చాలా తేలికమ్మా. ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం రావటం చాలా కష్టం. మన ఊరు మొత్తం మీద వెంకటేష్ ఒక్కడికే ఉద్యోగం వచ్చింది. అందుకనే ఊరేగిస్తున్నాం. ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ తెచ్చాడు? పొద్దుటి నుంచి కనబడలేదే. ఇలా పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటే వచ్చే మొగుడు పల్లెటూరు గబ్బిలాయని వెనక్కి వెళ్తే వెళ్ళిపోతాడు. వెళ్ళని. హాయిగా వీళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటాను. ఇలా కూర్చో. నీ పెళ్ళైన తర్వాత నువ్వు నీ మొగుడుతో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. ఇదేం పుస్తకమే? శోభనం గదిలో ఏం చేయాలో అంతా ఇందులో ఉంది. ఛీ! ఏమిటి బట్టలు లేకుండా? ఇలా చేస్తేనే పిల్లలు పుడతారు. నిజమా? ఉండు, నాన్న అడుగుతాను. ఏయ్, సిగ్గులేదు? ముక్కు మొహం తెలియని వాడి ముందు బట్టలు ఇప్పడానికి సిగ్గులేదు, కానీ మా నాన్నని అడిగితే సిగ్గా? అయ్యో నాన్నా, ఏ విషయం మాట్లాడాలి బాబు? అర్జెంట్ గా రమ్మన్నావట. చూడండి, నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరబోతున్నాను. ఇదంతా మన పద్మావతి అదృష్టమే మామయ్య. అవునయ్యా, నేను వేసుకున్న షర్టు, ప్యాంటు, షూ, చెడ్డి అన్ని మీ పద్మావతి అదృష్టమే. చాలా శుభలేఖలో నా పేరు కింద ఆఫీసర్ సుజనా పద్మిని లిమిటెడ్ అని వెయ్యాలి. శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి కదా బాబు? పర్వాలేదు, తగలబెట్టండి. మళ్ళీ కొత్తవి ప్రింట్ చేయండి. వీటిల్లో చాలా వరకు పంపించేశాం బాబు. పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి పంపించండి. లేకపోతే పెళ్లి క్యాన్సల్. అదంతా నేను చూసుకుంటాను బాబు. అసలు ఇంతకీ మన జీతం ఎంతేటి? ప్రారంభంలో 1500, అంటే 15 పక్కన 2 సున్నాలు. ఛీ, ఇదే మా ఊర్లో 10 గేదెలు 10 ఆవులు పెట్టుకుని పాలాపారం చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 15 పక్కన 3 సున్నాలు.